शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రవి గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. కన్యా రాశి జాతకులకు ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు. అంటే ఇది వ్యయ స్థానము, ఖర్చులను పెట్టించేటువంటి స్థానము. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడానికి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉంటాయి. అయితే కన్యా రాశికి అధిపతి బుధుడు. సూర్యుడి సంచారానికి మనం ఫలితాలను చూస్తున్నాం కనుక బుధుడు, రవి ఇక్కడ సమమిత్రత్వము ఉంది. కాబట్టి ఖర్చులు పెరిగినప్పటికీ సద్వినియోగపడేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. విదేశీ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇక వర్క్ లోడ్ మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి ఈ సమయం లోపల. అంటే వర్క్ ప్రెషర్ మూలకంగా పదే పదే ఆ పనినే మీరు ఆలోచించడం మూలకంగా నిద్ర, ఆహారము, సమయపాలన ఇలాంటి వాటిని మీరు ఓవర్లుక్ చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా సూర్యుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తూ సప్తమ దృష్టితో షష్ఠమ స్థానాన్ని చూస్తున్నాడు. దీని మూలకంగా కొంత మీకు కలిసి వస్తుంది. షష్ఠమ స్థానం చూడడం మూలకంగా ఆ పూర్వము ఫేస్ చేసినటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. మీకు గిట్టని వారి మూలకంగా మీకు కొంత మంచి జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ఆరోగ్యము కొంత నయం అవుతుంది. అయినప్పటికీ మీరు ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఇకపోతే లోహమూర్తిగా ఈ సంచారం చేస్తున్నాడు సూర్యుడు. లోహమూర్తిగా సంచారం చేయడము కొంత మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ వ్యయస్థానము, లోహమూర్తి వీటి యొక్క ప్రభావం మూలకంగా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. తద్వారా మీరు
హాస్పిటల్ విషయం లోపల ఖర్చులు కానివ్వండి, మందుల విషయం లోపల ఖర్చులు కానివ్వండి, ఇలాంటివి కొన్ని మీకు ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే దీన్ని మీరు తగ్గించుకోవడానికి ఆరాధన, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక మనస్తత్వాన్ని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే చాలా తగ్గుతుంది. కోపాన్ని తగ్గించండి. ఇక విదేశీ ప్రయాణాలకు మట్టుకు అవకాశం బాగా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, సంతృప్తికరంగా ఉంటారు. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాస్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.